10వ అధ్యాయము 25వ వచనం లాస్ట్ వర్స్. నోవహు వంశావళి గురించి మనం వంశాల గురించి చదువుకుంటున్నాం. 26 యోక్తాను, అల్మోదాదును, షెలవును, హస్మన్నావితును, ఎరహును, పదోరామును, ఉజాలను, దిక్లాను, ఓబాలు, అభిమాయేలు, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాలు, కెనను వీరందరూ యోక్తాను కుమారులు. మేషా నుండి ససారా వరకు వెళ్ళి మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశాల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జన్మలలో వారి మీద సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశావళి ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనమును భూమి మీద వ్యాపించెను. 11 భూమి యందంతటా ఒక్క భాష, ఒక్క పలుకును ఉండెను. ఆసియా భూమి యందంతటా అనగానే ఖండాలు ఏమీ లేవు, ఆసియా ఖండమే, ఓన్లీ ఆసియా. ఆర్ఎన్ఏలలో చాలా ఉన్నాయి. అమెరికా ఉంది ఆర్ఎన్ఏల, ఆస్ట్రేలియా ఉంది ఆర్ఎన్ఏల, యూరోప్ ఉంది ఆర్ఎన్ఏల, ఏనైనా అన్నీ ఉన్నాయి ఆర్ఎన్ఏలే అన్నీ. కానీ ఆ రోజు జనం మాత్రం ప్రపంచం అని చెప్పుకునేది ఆసియా ఖండమే. ప్రపంచం అని చెప్పుకున్నది ఆసియా ఖండం మాత్రమే. భూమి యందంతటా ఒక్క భాష, ఒక్క పలుకు అనే మాట ఆసియా ఖండానికి పరిమితం. అది నాయనా వీళ్ళంతా ఒకే భాష, ఎందుకంటే వీళ్ళంతా నోవహు సంతతి కనుక ఒకే భాషలో వాళ్ళంతా ఉండిపోయారు. ఇకపోతే వీళ్ళలో ఎలాంటి ఆలోచన వచ్చింది ఒకసారి మనం చూద్దాం. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడను, అక్కడ వారు నివసించి. వాళ్ళకంటే దేశాలుగా విభజించుకున్నారు ఖండాన్ని, ఆసియా ఖండాన్ని దేశాలుగా విభజించుకున్నారు. షీనారు అనే ఒక దానికి పేరు పెట్టుకున్నారు. 10వ అధ్యాయం 10వ వచనంలో, అది ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం ముందులో చూసాం కదా. బాబెలు, ఎరుకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు షీనారు దేశములోని అని. ఆదికాండం 10వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుకున్నాం. షీనారు దేశములోని బాబెలు అంటే, ఈ బాబెల్ అనేది, బాబెల్ అంటే బబులోను, అదే ఇరాక్. ఈ ప్రాంతం అదే షీనారు దేశంలోని బాబెలు అంటున్నాడు. షీనారు దేశంలోని బాబెలు. ఇకపోతే నిమ్రోదు, యెహోవా పరాక్రమ గలవాడు అని నిమ్రోదు గురించి మనం చదువుకున్నాం. మరి అతనికి సంబంధం ఉన్నటువంటి ప్రాంతాల గురించి మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు షీనారు దేశంలో బాబెల్ అనే పేరు, అంటే ఇరాక్ ప్రాంతంలో ఉన్న బాగ్దాద్ గురించి మళ్ళీ మనం వింటున్నాం. బాబెలు అదే మాట మళ్ళీ ఇక్కడ అంటున్నాడు. షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడిన, అక్కడ వారు నివసించి. పెద్ద విశాలమైన మైదానం, అందరూ అక్కడే ఉన్నారు. నోవహు సంతతి అంతా అక్కడే ఉన్నారు. ఎక్కువ భాగం. మిగతా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళిపోయారు, మధ్యధరా సముద్ర తీర ప్రాంతానికి, అలా పెర్షియన్ గల్ఫ్ ఆ ప్రాంతానికి. ఇలా సముద్ర తీరాలు, ఆసియా ఖండానికి ఉన్న సముద్ర తీరాలను బట్టి మరి ఆ విధంగా వాళ్ళు సర్దుకున్నారు. ఇటు ఇలా తూర్పుకు వచ్చేస్తే చైనా వరకు, పైన మాస్కో, దీని కింద మంగళూ, ఎడుతుంది కిందని వన్ ఇండియా, నేపాల్, ఇవన్నీ కూడా ఇదంతా ఆసియా ఖండంలోని భాగమే. జనం మాత్రం చేరుకున్నది, ఎక్కువ సంఖ్యలో ఎక్కువ చేరుకున్నది ఇదే, ఈ బాబెల్ అనే ప్రాంతం. అయితే ఇక్కడ ముందు వీళ్ళు ఎక్కడ తిష్ట వేశారంటే, షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడను, తూర్పుకు ప్రయాణం అయిపోయారు అంటున్నాడు. ఏనైనా తూర్పుకు వస్తున్నారు వాళ్ళు. తూర్పు అంటే ఎక్కడ? జపాన్ పక్క రావాలి. తూర్పు ఎక్కడ? ముందు ప్రపంచంలో ఈ భూగ్రహానికి మొదటి సూర్యోదయం జపాన్కి కలుగుతుంది. జపాన్ నుంచి ఆసియా ప్రారంభమవుతుంది, అక్కడి నుంచి మన దేశానికి, అలాగే ఆసియా నుంచి అలా యూరోప్ నుంచి వెస్ట్రన్ కంట్రీస్ లాస్. అందుకే మనకు పగలైతే అమెరికా వెస్ట్రన్ కంట్రీ చివరిన ఉంది కనుక వాళ్ళకి చీకటి అవుద్ది. కనుక తూర్పు ప్రాంతానికి వస్తున్నారంటే వాళ్ళ అర్థం ఏంటంటే, మధ్యధరా సముద్రం నుంచి అలాగా వాళ్ళు ఇలాగ ఆసియా అంతా విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరాక్ ప్రాంతానికి వచ్చారు. ఆ తూర్పును రావటంలో వాళ్ళకు ఒకటి కనిపించింది, దానికి ఒక పేరు పెట్టారు, అది
షీనారు అంటున్నాడు. ఏంటంటే 14వ అధ్యాయంలో మరలా మనం ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనం 9వ వచనం చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనం 9వ వచనం. షీనారు రాజు అయిన షీనారు దేశం వచ్చేసింది, దానికి ఒక రాజు వచ్చేసాడు. షీనారు రాజు అయినా అమ్రాపేలు అమ్రాపేలు అమ్రాపేతు అంటున్నాడు. అంటే షీనారు దేశం అనేది ఒకటి వచ్చేసింది, దానికి ఒక రాజు వచ్చేసాడు. నిమ్రోదు మొట్టమొదటి రాజు అయ్యాడు భూమండలాన్ని పాలించడానికి. రాజు అనే ఒక పదం మనకు వినిపించింది మనుష్యుల్లో. అంటే ఆ రోజు జనాల్లో మొట్టమొదట ఇదే. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. ఈ షీనారు గురించి, అంటే షీనారుకు ఉన్నటువంటి ప్రత్యేకత, షీనారు దేశానికి రావడం, మరి నిమ్రోదు చేసింది నిమ్రోదు దగ్గర ప్రారంభమవుతుంది షీనారు దేశంలోని బాబిలని. మొట్టమొదటిది నిమ్రోదు పరిపాలించాడు. నిమ్రోదు తర్వాత వీళ్ళంతా అధికారంలో ఉంటుంది, అలా డెవలప్ అయింది. అలా డెవలప్ అవుతూ ఉండగానే దీన్ని మళ్ళీ మరొక రాజు వచ్చాడు. ఇదంతా నోవహు సంతతిలో ఉన్నవాళ్లే, వీళ్ళెవరు పరాయిళ్ళు కాదు. మళ్ళీ అతడు రాజు అయ్యాడు, అదే షీనారు రాజు అంటున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. పోనీ మళ్ళీ 14వ అధ్యాయంలో, క్షమించండి, ఆదికాండం 14వ అధ్యాయంలో మరి 1వ వచనం చదివారు. 9వ వచనం కూడా చదవండి ఒకసారి, అప్పుడు యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథానికి వెళ్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 9వ వచనం. అనగా ఏలాము రాజైన కదర్లాయోమెరు గోయీరు రాజైన దీలాను షీనారు రాజైన అమ్రాపేలు. మరి ఇక్కడ మళ్ళీ అదే ప్రస్తావించాడు కదండి. ఇప్పుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. ఆ దినమును శేషించు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. ఆ దినమును శేషించు తన ప్రజల శేషమును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూషులో నుండి ఏలాములో నుండి షీనారులో నుండి హమాతులో నుండి సముద్ర దీపముల నుండి విడిపించి. అంటే నోవహు సంతతి ద్వారా విడిపోయిన వాళ్ళు మరి అప్పటికి ఎన్ని యెషయా ప్రకటించేటప్పటికి ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్తగా వచ్చాడంటే ఇశ్రాయేలుడు కనుక ఇశ్రాయేల్ మధ్య ప్రవచనాలు చెప్పేవాడు. శేషించిన వారు అంటున్నాడు, అంటే చాలా తక్కువ మంది మాత్రమే శేషించిన వారు. ఎప్పుడు కూడా అంటే రిజల్ట్ అనేది తక్కువ వస్తుంది, ఎక్కువ రాదు. ఆ దేశాలని అప్పటి నుంచి దేవుడు కాన్సన్ట్రేషన్ అన్యజనుల మీద. ఇశ్రాయేలీలు రాకముందు అన్యజనులుగా ఉన్నటువంటి నోవహు సంతానం అంతా కూడా. మీకు నోవహు తర్వాత ఎక్కడ ఇశ్రాయేలీలు వస్తారో, అబ్రహాం రావాలి, అబ్రహాంకి ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకు యాకోబు పుట్టాలి, యాకోబు పిల్లలు కదా ఇశ్రాయేలీలు అవుతారు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు లేరు, అంతా నోవహు సంతానమే. ఈరోజు అన్యజనులు అని మనం పిలుస్తున్నామే, వాళ్ళంతా కూడా నోవహు సంతతి లేదా ఆదాము సంతతి అనే మనం చెప్పాలి. కనుక శేషించిన వారి గురించి ఆ పట్టణాల్లో దేవుడు శేషించిన వారు ఏ పట్టణంలోనే ఆనాటి నుంచి ప్రారంభం నుంచి ఈవేళ వరకు శేషించిన వారే కనబడుతున్నారు. అంటే చాలా తక్కువ మంది దేవునికి అనుకూలంగా ఉంటారు అనేది దేవుడు తన మనసులో తన మనోగతాన్ని చెప్పాడు. ఎప్పుడు ఎక్కడ ఎక్కువ మంది ఉండరు, నా గురించి ఎక్కువ మంది ఎవరు ఉండరు, తక్కువ మందే ఉంటారు శేషించిన వారు అంటున్నాడు. ఏనా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రభు యోధారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తమ దేవతాలయములకు తీసుకుపోయారు. దేవుని కొరకు ఇశ్రాయేలీలు తెచ్చుకున్నటువంటి చేయించినటువంటి ఆ పాత్రలన్నీ కూడా దేవాలయంలో ఉన్నవన్నీ కూడా ఈ షీనారు దేశానికి తీసుకొచ్చేసారు. అంటే ఇదంతా అష్షూరు కానివ్వండి, షీనారు కానివ్వండి, బాబెలు కానివ్వండి, ఇదంతా కూడా ఆసియా ఖండంలోని చరిత్ర. ఇదంతా ఆసియా ఖండంలో జరుగుతున్న చరిత్ర. ఎస్పెషల్లీ ఇరాకు, ఇరాను, సౌదీ ఈ ప్రాంతం అని మనం చెప్పచ్చు. మధ్యధరా సముద్రం వరకు ఇజ్రాయెల్, పాలస్తీనా ఇవన్నీ కూడా. డెమాస్కస్ కానివ్వండి, ఈరోజు డెమాస్కస్ కానివ్వండి, గాజా స్ట్రిప్ కానివ్వండి, మరి మన సిరియా కానివ్వండి, జోర్దాన్ కానివ్వండి,
మరి దాన్ని ఆనుకుని ఉన్నటువంటి మరి ఈ అరబ్ దేశాలు, సౌదీ కానివ్వండి, తర్వాత ఇంకొచ్చేసరికి ఇంకా ఇవి యువతల పక్క వచ్చేసరికి ఆసియాలో ఇరాక్ కానివ్వండి, దాన్ని అంటుకుని ఉన్న ఇరాన్ కానివ్వండి, ఇటు కిందకు వచ్చేస్తే ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తుంటే ఈ ఆసియాలో ఇవన్నీ కూడా అన్నీ ఎక్కువ అరబ్ కంట్రీస్ ఎక్కువగా డెవలప్ అయ్యాయి అక్కడ బాగా. ఎందుకంటే అరబ్ ప్రాంతం అంత ఇస్మాయిల్ని తీసుకెళ్ళి మనం అక్కడే కదా పడేసిన తర్వాత ఇంకా బాగా డెవలప్ అయినట్టుగా మనం అబ్రహాం చరిత్రలో మనం చూస్తాం ముందుకెళ్తుంటే. ఇక అష్యూరియన్స్ అనగానే ఇస్రాయేల్ మీద దండయాత్ర చేసిన వాళ్ళు వీళ్ళే అష్యూరియన్స్. ఇప్పుడు ఈ రాజ్యాల వాళ్ళందరూ దండయాత్ర చేసి జనాలు దోచుకున్నారు. ఇస్రాయేల్ కాలంలో అండి, ఇప్పుడు కాదు అది. అప్పటికి ఇది రాయబడింది అనేది వీళ్ళ చరిత్ర కంటిన్యూగా రాయబడుతుంది. ఈ షినార్ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం గురించి స్పెషల్గా ఆ భూమి మిడిల్ ఈస్ట్ అంటారు దీన్ని, మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా అంటారు. ఓకే, జకర్యా గ్రంథం మరి 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. షినారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అంటే దేవతలోనేవి అప్పుడు పుట్టేశాయి అన్నమాట. ఇశ్రాయేలు కాలానికి దేవుని పిల్లలుగా పిలువబడిన అబ్రహాం సంతానం ఇశ్రాయేలీలు ఈ ప్రాంతాన్ని ఎప్పుడు దేవతా ప్రాంతంగానే వాళ్ళు చూశారు. దేవతలు 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 ఈ దేవతల ఆరాధన అనేది ఈనాటిది కాదు. ఇది నోవహు జనరేషన్లోనే, నోవహు పిల్లల్లోనే మరి ఈ ఈ విగ్రహాలు అనేవి, ఈ ప్రతిమలు అనేవి మరి వాళ్ళు ఆసియాలో స్టార్ట్ చేశారు. ఇదంతా ఆసియాలోనే స్టార్ట్ చేశారు. ఆసియా నుంచి అలా ఈజిప్ట్కి వెళ్ళింది. ఆసియా నుంచి అలాగా ఈజిప్ట్ కిందకు వచ్చేసరికి ఈజిప్ట్కి వెళ్ళింది. ఈజిప్ట్లో చూడండి అన్ని విగ్రహాలే, ప్రతిమలే, పక్షుల విగ్రహాలు, మరియు రాజుల విగ్రహాలు, జంతువుల విగ్రహాలు ఉంటాయి. అలాగే మీరు యూరప్కి వెళ్ళండి, పైకి వెళ్ళండి, గ్రీకు, యూరప్ పైన, ఆసియాకి పైన ఉండదు అదే కదండి, యూరపే కదండి సైడ్ని. మరి అందులోకి వెళ్ళేసరికి అక్కడ ఏం కనబడతాయి మీకు? ఈ గ్రీక్స్ కూడా, వాళ్ళు కూడా అదే విగ్రహాలు, ప్రతిమలు, ఇవన్నీ మనకు అంటే నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేస్తుంది మానవ జాతి. తామును రక్షించిన, తమను కాపాడిన, జలప్రళయం నుండి ఏ కుటుంబాన్ని అయితే కాపాడాడో ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళమే ఈ రోజు వరకు మనమంతా. ఈరోజు వీళ్ళ నైజం అంటారు, వీళ్ళ డిఎన్ఏ ఎలాగుందంటే ఈ రోజు వరకు కూడా సృష్టించినటువంటి తండ్రిని పక్కన పెట్టేశారు, సృష్టికర్తను మర్చిపోయారు, వాళ్ళే దేవతలు తీసుకున్నారు. ఒక్కొక్క దేవత, ఒక దేశానికి ఒక్కొక్క దేవత. అంటే మానవ సమాజం, మానవ హృదయం అనేది దుర్భేద్యం అయిపోయింది. దేవునికి చోటు లేని పరిస్థితి ఆ మొదటి తరాల్లో, ఆ మొదటి నుంచి మానవ జాతి మొదటి నుంచి నోవహు సంతతి నుంచి జలప్రళయంలో కళ్ళారా చూసినటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులైన వాళ్ళు వాళ్ళ పిల్లలకి సరిగా దేవుని గురించిన మహా విశేష జ్ఞానాన్ని నేర్పించలేదు కనుక వాళ్ళంతా ఎవడి ఇష్టారాజ్యంగా వాడు మారిపోయి దేవుని పక్క మనస్సు ఉంచక మానవులు కట్టడాలు, దేవతలను వాళ్ళు చేసుకుని దేవుళ్ళను వాళ్ళే సృష్టించుకున్నారు. ఇక్కడికి ఇశ్రాయేల్ కాలం వచ్చేసరికి ఇది ఇశ్రాయేల్ కాలం వచ్చేసరికి ఇప్పుడు ఇంకా ఇక్కడ దేవతలను ప్రారంభించారు వీళ్ళు, స్టార్ట్ చేశారు వీళ్ళే, పూర్వీకులే. వెరీ గుడ్. ఇప్పుడు మనం చదువుకుందాం. వారు తూర్పున, ఆదికాండం 11:2 వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా షినారు దేశమందు ఒక మైదానం వారికి కనబడి అక్కడ వారు నివసించిరి. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా. ఇక్కడికి రాగానే ఎవడకు పుట్టిందో ఈ ఆలోచన, ఈ దౌర్భాగ్యపు ఆలోచన వచ్చింది. ఏమండి, మనిషి తనకు తాను పేరు తెచ్చుకోవాలి, నేను పేరు సంపాదించాలి అనేది ఇక్కడ పుట్టిందండి. మనుష్యుడు మనుష్యుల మధ్య కొనియాడబడాలి అనుకున్నాడు, కానీ దేవుడితో కొనియాడబడాలనేది మానవునికి లేకుండా పోయింది. చూసారు ఎలాంటి చెడు దుష్టుడు వాడి మనసులో, మానవుని, మన తొలి మానవుని మనసుల్లో ఏం పుట్టించాడో చూడండి. ఏమంటే మళ్ళీ చదువుదామండి. ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి, ఒకరితో ఒకడు మాట్లాడు. ఇదంతా దేనికి? 4వ వచనం, ఇదంతా దేనికి? భూమి యందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. ఏమంటే ఇప్పటికీ అదే చెప్పండి. ఎక్కువ మీరు డిస్కవరీ కానీ, నేషనల్ జియోగ్రఫీ కానీ ఇవన్నీ మీరు చూడండి.
పేరు సంపాదించుకుందాం. పేరు ఒక చేపలు పట్టడంలో పేరు సంపాదించుకుంటాడు, ఒక అడవుల్లో తిరిగి మృగాలతో, ఈ మొసళ్ళతో, పాములతో, పులులతో, సింహాలతో, జీబ్రాస్తో, అడవి జంతువుల మధ్య ఉంటారండి. వాడు పేరు ఎవడో తీయలేదండి, నాకు ఈ సీన్ దొరికిపోయింది, నేను తీస్తున్నానని చెప్తుంటాడు. వీళ్ళంతా చూశారండి, వీళ్ళంతా కెమెరాలు పట్టుకొని వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి ఏదో పెద్ద ఒకడేమో కొండ ఎందుకు ఎక్కిపోతున్నాడో తెలియదు, తాళ్ళ మీద చచ్చిపోతావు అన్నాడు భయం లేదు. ఇలాగ ఎంతోమంది చచ్చిపోయారండి, ఎంతోమంది చచ్చిపోయారు. అయినా వీడు చచ్చిపోతాడని భయం లేకుండా పేరు సంపాదించుకోవాలి. కన్నవాడిని పుట్టించిన వానికి పేరు తేవాలనేది పోయి రివర్స్ డైరెక్షన్లో మనిషిలోని మెదడు ఎలా మారిపోయిందో చూసారా? పుట్టించిన వాడు ఏమవ్వాలండి? పుట్టించిన వాడు ఏమవ్వాలి? ఒక మైదానం ఎన్నుకున్నారట, అందులో పెట్టుకున్నారట, అందులో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మనం మట్టితోనే ఇప్పుడు ఇటుకలు చేయాలనుకున్నారు. ఒక నాగరికత అంటూ పుట్టిందంటే మానవ ఉపయోగానికని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుని కొరకు బ్రతకటానికి నాగరికత అనేది మనకు వచ్చింది అనేది వాళ్ళు నేర్చుకోవటం లేదండి. నాగరికత వచ్చింది. మనిషి చివరికి ఎలాగైపోయాడంటే ఈ తరానికి వచ్చేసరికి, డార్విన్ గాడు పుట్టేసరికి అమాయకమైన ఈ ప్రపంచానికి వాడు చెప్పిన సోది మాట ఏంటంటే అబద్ధం, మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పేశాడు. ఇంకా దారుణం కదండి, వాడు ఎంత దారుణంగా చెప్పాడండి ఈ మాట. దేవుడు సంపూర్ణ పురుషుడిని పుట్టించిన తర్వాత, సంపూర్ణ స్త్రీని పుట్టించిన తర్వాత, వాళ్ళ గర్భవాసం నుండి మనందరినీ పుట్టించిన తర్వాత మనిషి ఒక జంతువు నుండి వచ్చాడని చెప్పడానికి నిజంగా వాడికి ఏమాత్రం వాడికి సిగ్గు అనిపించలేదండి. వాడు చచ్చేటప్పుడు తప్పు అయిపోయింది అన్నాడు, కానీ ఎవడు విన్నాడండి ప్రపంచంలో అది? వాడు చచ్చిపోయాడు, అలాగే కుళ్ళి చచ్చిపోయాడు డార్విన్. ఆ చచ్చిపోయేటప్పుడు చెప్పాడు, నేను తప్పు రాశాను, ఆదికాండాన్ని అర్థం చేసుకోలేకపోయానని. వాడు రాశాడండి అందులో. జాన్ కెన్నెత్ దీన్ని పుస్తకాన్ని రాశాడండి. సింహగర్జంలో అది కూడా వేసాం, ఎవరు రాశారు ఏంటో ఆ బిట్టు కూడా రాశాను. ఎవరు దీన్ని ఎప్పుడు ఒప్పుకున్నాడు, ఏ నర్సు స్టేట్మెంట్ ఇచ్చింది, ఏ ఇంగ్లీషు పోయిట్ దాన్ని బయటికి రాశాడు అనేది తెలియజేశాడని సింహగర్జంలో రాశాను. పేరు సంపాదించి ఇటుకలు చేసుకుంటావు, ఏం కడతావు? ఇటుకలు చేసుకొని నువ్వు ఉండడానికి ఇల్లు కట్టుకోవచ్చు కదా. గోపురం కట్టాలట, పేరు తెచ్చుకుంటాడట. ఎవరి దగ్గర పేరు తెచ్చుకోవడానికి? తరతరాలు వీడి పేరు చెప్పుకోవాలి. ఒకటి గిన్నిస్ బుక్లోకి వెళ్ళాలనుకుంటాడు, ఒకడేమో నోబెల్ బహుమానం పొందాలనుకున్నాడు, ఒకడేమో ఆస్కార్ అవార్డు పొందాలనుకున్నాడు, ఏమంటే ఒకటి నంది అవార్డు, మరొకటి ఈ అవార్డుల కోసం అండి బతుకుతున్నారు వీళ్ళంతా. వీడు ప్రతివాడు ఎలా తయారంటే వీడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ చిన్న పాపిష్టి జీవితం కోసం పేరు సంపాదించుకోవాలనుకుంటే పేరు తెచ్చుకుని ఎంతో మందిని చరిత్ర మర్చిపోయిందండి. ఇందిరాగాంధీని మర్చిపోయింది, నెహ్రూని మర్చిపోయింది, రాధాకృష్ణ మర్చిపోయింది. మన దేశం గురించి మనం ఆలోచిస్తే అనకూడదు, కానీ పొట్టి శ్రీరాములు మర్చిపోయింది. ఏమంటే పొట్టి శ్రీరాములు మర్చిపోయారు. మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు పెట్టాడు కదండి ఆయన. ఆ తమిళోళ్ళ మధ్యన మనం ఉండకుండా మనం వేరే ఒక రాష్ట్రాన్ని పెట్టుకుందామని సత్యాగ్రహం చేశారు, అమర నిరాహార దీక్ష చేశారు, చచ్చిపోయాడు. ఆయన మర్చిపోయి ఏం చేశారు? ఇప్పుడు తన్నుకుంటున్నారు అన్నదమ్ములు ఇద్దరును. తెలంగాణ వాళ్ళు, రాయలాంధ్ర వాళ్ళు ఇద్దరు కూడా, సీమాంధ్ర వాళ్ళు తన్నుకుంటున్నారు. పేరు తెచ్చిన మరి పొట్టి శ్రీరాములు ఏం చేశారు? మర్చిపోయారు. ఏమండి పేరు కావాలా నీకు? నీ పేరు ఎంతవరకు ఉంటుంది? ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత సమాజం నిన్ను మర్చిపోద్ది. అలెగ్జాండర్ మర్చిపోయాం, అశోకుని మర్చిపోయాం, నిన్నగాక మన గాంధీ మహాత్ముని మర్చిపోయాం, స్వతంత్ర ప్రాణాలు ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయాం. ఈరోజు ఆయన క్యారెక్టర్కి భిన్నంగా ఇండియన్స్ అందరూ ఉన్నారు. ఎవరు మహాత్ములు? గాంధీ మహాత్ముడు పోలికేది ఎవరిలోనైనా? అంత దొంగలే కదండి. అందరూ మోసగాళ్ళు అయిపోయారు కదండి. ఆయన సంస్కారవంతంగా బట్టలు కట్టుకున్నాడు. ఏమంటే సంస్కారవంతంగా ఆయన తయారు చేసుకున్న బట్టలు, మనం తయారు చేసుకున్న బట్టలు ఆయన కట్టుకున్నాడు అనుకున్నాడు. మనమైతే విదేశీ సంస్కారం చెప్పిన గుడ్డలు లేకుండా మనం చేసుకుంటున్నాం. అంటే గాంధీని ఏం చేసావు అనమాట? స్వతంత్రం వచ్చిన గాంధీని ఏం చేసావు? మర్చిపోయావు. ఇప్పుడు పేరు తెచ్చుకుంటావు. నువ్వు ఒక రికార్డు బ్రేక్ చేస్తే నీ తర్వాత చూడండి నీ రికార్డు బ్రేక్ చేస్తారు, అప్పుడు నేను మర్చిపోద్ది ప్రపంచం. ఈసారికి నువ్వు రికార్డు బ్రేక్ చేస్తావు, ఇంకొకటి వచ్చేస్తాడు. మరొక సంవత్సరం వచ్చేసరికి మరొకటి నీ రికార్డును బదులు కొడతారు, అప్పుడు నీ పేరు మర్చిపోతారా? ఎందుకురా ఈ చావుతో పోరాటం? నువ్వు తెలుసుకోవలసింది ఏంటి? ఏం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావు ఈరోజు? అదేనండి ఇక్కడ జరిగింది. ఈ మధ్య ఆసియాలో జరిగినటువంటిది. ఇది మధ్య ఆసియాలో జరుగుతున్నదండి ఈ ఇష్యూ అంతా కూడా. పేరు తెచ్చుకుంటారా? ఇటుకలతో ఇల్లులు కట్టుకుంటారా? ఏమండి ఇటుకలు మళ్ళీ అడుసుకు ప్రతిగా మట్టికీలు బాగా దున్నిన దాంతో ఏం చేస్తారంటే అంటిస్తారండి. మనం కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు హాస్పిటల్స్, కలెక్టర్ ఆఫీసు, కింగ్ జార్జ్ హాస్పిటల్ కట్టించినప్పుడు చూడండి వాళ్ళు సున్నంతో తయారు చేస్తారండి. అది గానుగుతో బాగా మెత్తగా చేస్తారండి. దాంతో రాయిని అతికించారండి. అదే కేజీ 1000 వరకు మీకు ఉందండి.
కాటన్ ద్వారా వేసినట్టు బ్యారేజ్ కూడా దాంతోనే కట్టారండి. గోదావరి మీద బ్రిడ్జి వాళ్ళే కట్టారండి. అబో 120 years 15 years అయిపోయిందండి, కానీ చెక్కు జాతరలేదు. ఎందుకన్నా మంచిదని మన వాళ్ళు తీసే కాలం ఎక్కువ అయిపోయిందని. కానీ మనోళ్ళు కడుతున్నారండి సిమెంట్తో ఈరోజు. అది వీళ్ళు కీలుగా ఉపయోగించింది. మరి అది ఎంతకాలం ఉంటుంది? ఎప్పుడు కూడా మెగా స్ట్రక్చర్స్ అంటాడు, మెగా వంతెనలు అంటాడు, మెగా బిల్డింగులు అంటాడు, మెగా 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 మెగా. ఏంటి నువ్వు కట్టుకుంటున్నావని పేరు తెచ్చుకుంటావా? నువ్వు ఆ బుర్జ్ ఖలీఫా అనేవాడు, వాడికి పేరు రావాలని ఆ దుబాయ్లో చూడినవాడు ఎంత పెద్దది కట్టాడండి, 162 అంతస్తులంతా కట్టాడండి. పేరు గురించా? చూసారా, మనిషి జీవితం భూమి మీద ఏదో పేరు తెచ్చుకుందామని ఆలోచన తప్ప అండి. నేను ఎందుకు పుట్టాను, నా సంతతి ఏంటి, నేను రావడానికి కారణం ఏంటి, నేనేం చేయాలని అనుకుంటున్నాడు, దీనికంటూ ఒక సృష్టికర్త ఉన్నాడు కదా, ఆయన ఎవరో కాదు మా తండ్రి కదా అనే భావన మనుష్యుల నుంచి మొత్తం పోయిందండి. దానికి కారణం చూడండి వీళ్ళేనండి. ఇటుకలు చేసి 3వ వచనంలో బాగా కాల్చిదము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను. వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము. ఆకాశం అంటే శిఖరాన్ని ఎవడని కట్టగలడా అండి? ఇటు ఆకాశం ఎలా చూడకుండా పైన గల ఉందనుకున్నాడు వాడు. ఆ రోజుకి వాళ్ళ జ్ఞానం లేదనుకోండి, పైన గల ఉంది, మనం కానీ కట్టేస్తే ఆకాశాన్ని. ఎందుకంటే కొండలు కదండి, ఆ ప్రాంతం అంతా కొండలు, ఓరేబుకో అరారాతు పర్వతాలు ఇవన్నీ ఆ కొండల చుట్టూ నుంచి కిందకి దిగారు. ఆ కొండ మీదకి వెళ్ళగానే మళ్ళీ ఆకాశం చాలా ఎత్తుల గారి మీద ఇక్కడి నుంచి దగ్గరే అనుకున్నారేమో. అలాంటి ఒక గోపురాన్ని మనం కడదాం, ప్రపంచంలో పేరు తెచ్చుకుందాం. ఆకాశాన్ని అంటే శిఖరం ఏమండి, మనలో మనకు అనుకుంటామండి. భూమికి గ్రావిటీ ఉంది, ఆకర్షణ శక్తి ఉంది. ఆకర్షణ శక్తి ఉన్నంత వరకు నువ్వు ఎంత పైకి వెళ్ళినా పర్వాలేదు. ఆకర్షణ దాటిపోయావనుకో, నువ్వు ఆకర్షణ దాటగానే అక్కడి నుంచి నీకు ఏమవుతుందో తెలుసా? అక్కడ ఒక అగ్ని చక్రం ఉంటుందని భూమి చుట్టూ, అక్కడ నువ్వు కాలిపోతావు. అది మన కంటికి కనబడదండి. రాకెట్లు వచ్చినప్పుడు పోయినప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది, ఫైర్ అవుతుంది. వాడు అంతరిక్షంలో ఒక రాకెట్ వెళ్ళినప్పుడు కానీ, అంతరిక్షంలో నుంచి రాకెట్ తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు కానీ, భూమి చుట్టూ ఉన్నటువంటి అగ్ని చక్రం ఉందండి, అది ఫైర్ అవుతుందండి. నన్ను కాలుకుంటూ వస్తారు లోపలికి. ఆ వేడికి తట్టుకొని నిలబడగలిగితే భూమికి చేరుతావు. ఆ వేడికి తట్టుకొని పైకి వెళ్ళగలిగితేనే నువ్వు అనుకున్న స్థలానికి నువ్వు వెళ్ళగలవు. ఎంత రిస్క్ తీసుకుంటున్నాడండి ఈరోజు కూడా మనిషి. ఎందుకు పైకి వెళ్ళాలి? దేనికి పైకి వెళ్ళాలి? నువ్వు ఏం తెలుసుకుంటావు పైకి వెళ్ళి? భూమి మీద అన్నీ నీ చేతికి రాసిచ్చాడు కదా, నువ్వు ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, నీ బ్రతికేంటి, నీ ఆకలి ఎలా తీరుతుందో, నీ బ్రతికి ఎలా తీరుతుందో ఆయన రాసిచ్చాడు కదా. మారిపోతుంది కదా జీవితం, హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకు నువ్వు పైకి వెళ్ళాలి? ఈరోజు ఆకాశాన్ని అంటే శిఖరం కడదామని ఆ మానవ నైసు అనేది డిఎన్ఏ ఎప్పటికి కూడా అంతరిక్షంలోకి వెళ్ళిపోదాం, చంద్రుడి దగ్గరికి వెళ్ళి కాపురం చేద్దాం, అంగారకుడి దగ్గరగా ఉన్న అంగారకుడి దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టుకుందాం, ఇతర గ్రహాల్లోకి వెళ్ళిపోదాం. ఈ విశ్వం కాక మరొక విశ్వం అన్నదంటాడు ఆ కుంటోడు ఎవడాడు, స్టీఫెన్ హాకిన్స్ గాడు. ఆడు మరీ పాటు చేసేటట్టు జనాన్ని. ఇప్పుడు అమెరికా కానీ, వెస్ట్రన్ కంట్రీస్లో కానీ, యూరోప్ కంట్రీస్లో కానీ సైంటిస్టులు ఏమనుకున్నారంటే, ఈ విశ్వం మరొక విశ్వం, ఈ విశ్వం వెనక మరొక విశ్వం ఉంది, 2 విశ్వాలు కలుసుకుంటే మనం ఈ విశ్వం నుంచి ఆ విశ్వంలోకి వెళ్ళిపోతాం. అసలు భూమి దాటొద్దంటే వీడికి ఏంటంటే పిచ్చిడికి? మనిషికి ఎందుకు పిచ్చి పట్టిందంటే, ప్రారంభ మనుషుల స్థితి ఆకాశాన్ని అంటుకోవాలనే బాగుందండి. ఆకాశాన్ని అంటుకోవాలనేది ఈరోజు వీళ్ళకొని శాస్త్రవేత్తలకు వచ్చిన పిచ్చి కాదండి. ఇది మొదటి నుండి మధ్య ఆసియాలో ఉన్నటువంటి నవహు సంతానంలో ఉన్న పిల్లలందరూ కూడా ఒక భాషగా ఉండి ఒక చోట ఉండిపోయి మనం ఆకాశాన్ని శిఖరం కట్టించేసి పేరు తెచ్చుకుందాం అంటున్నారండి. దేవుడు ఏమన్నాడండి ఆదామును సృష్టించిన తర్వాత ఆదాముల్ని? ఆదికాండం 1:27 మరి 28 మీరు చదువుకున్నారు కదా. అక్కడ ఏముంది? ఆదికాండం 1:27-28 వచనంలో 1 ఆదికాండంలో ఏమనుందండి? దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, ఏ విధంగా అంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఆయన మీరంతా ఒకే చోట ఉండకండి అంటున్నాడు ఆయన. అంటే ఒకే చోట ఉంటే కంపు అనేది పెరుగుతుంది అని. చూడండి, 4 గోడల మధ్య 24 గంటలు ఉన్నావు అనుకోండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, సైకో అయిపోతావు. ఈరోజు ఆలోచించండి, ఎవడెక్కడికి వెళ్ళకుండా 4 గోడల మధ్య, ఒక ఆడది కానీ మగాడు కానీ 4 గోడల మధ్య అలా ఉండిపోయింది అనుకోండి, పిచ్చిదైపోద్ది, పిచ్చడైపోతాడు. కొంచెం రిలీఫ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళక పిచ్చికి బాగా తారాస్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు సైక్రటరీ దగ్గర తీసుకెళ్తావు. ఏంటంటే మావాడు మా అమ్మ ఇలా తయారవుతుందంటే, అమ్మ స్థలం మార్చండి అంటాడు మొట్టమొదటి మాట. అదే డాక్టర్ ఏమంటాడు, ముందు స్థలం మార్చండి.
ఎప్పుడు చూసే స్థలాన్ని కాదు, ఉండే స్థలంలో ఉంచకండి ఈమెని, ఇతన్ని కొంచెం స్థలం మార్పిడి చేయండి అంటాడు. దేవుడు వైద్యపరంగా ఎంత ఆలోచించాడని. ఒరే భూ నలుచెరుగులకు మీరు వెళ్ళండి రా, విస్తరించండి అంటే ఒక చోట ఉండిపోతావా? పైగా ఒక చోట ఉండిపోయి నువ్వు చేసి ఇంకొక ఎదవ పని ఏంటి? ఆకాశాన్ని అంటుకుంటావు వెళ్ళి. అవసరమా? ఇంతకీ దేనికోసం నీ గడుపు నిండుతుందా అంటే పేరు తెచ్చుకుంటాడట. ఈరోజు ప్రపంచ ప్రజలు మీరు ఆలోచించండి, ఒక అగ్రరాజ్యాలు మీరు ఆలోచించండి, పేరు తెచ్చుకుంటావా? పేరు కోసమా? మరి దరిద్రుడు, నువ్వు పుట్టింది నీ తండ్రి పేరును ఘనపరచటానికి, నీ తండ్రి నామాన్ని ఘనపరచడానికి నువ్వు పుట్టావు, కానీ నువ్వు ఘనపరచుకోవడానికి కాదు, నీ పేరు ఘనపరచుకోవడానికి కాదు. ఈ ఘనపరచుకుంటే నీ తరం రెండో తరం నేను జ్ఞాపకం అంటే రామారావు అందరూ మర్చిపోయారు. తెలుగు జాతి మనది రాని పాట పాడించాడు, ఆత్రేయతో అరుదరుచతో ఆ రోజు రాయించాడు. ఇప్పుడు ఏమైంది ఆ పాట? అయిపోయింది పాట. పాటలేదు. ఎన్టీ రామారావు మర్చిపోయారు. విశ్వవిజ్ఞాన విశ్వ నట సార్వభౌముడు ఆయన. అందరూ మర్చిపోయారు ఆయన్ని. ఆయన అందరూ మర్చిపోయారు. ఆడవాళ్లే, ఆయన వాళ్ళే, ఆయన కూతుర్లు మర్చిపోయారు, ఆయన కొడుకులు మర్చిపోయారు. ఆయన కరెక్ట్గా వెనక నుంచి వెనుపడి పొడిచారు. నువ్వేం సార్వభౌముడివి? అయిపోయిందని కీర్తి చచ్చిపోయి ఎంతకాలం ఉంది? మొన్న కదని రీసెంట్గా చనిపోయాడు. ఒక దశాబ్దం దాటింది. మర్చిపోయారు. నీ వాళ్ళే మర్చిపోయారు. నీ కోసం నువ్వేం చేసుకోకయ్యా, నా కోసం నువ్వు వెళ్ళావు, నా కోసం చెయ్యి అంటున్నాడు దేవుడు. మొత్తం మర్చిపోయారండి, కాన్సెప్ట్ మర్చిపోయారు వీళ్ళంతా కూడా. పేరు సంపాదించుకుంటారు. ఆకాశాన్ని అంటే శిఖరం. అసలు పైకి వెళ్ళిపోయామంటే గ్రావిటీ దాటిపోతే కిందకి రావు తెలుసా? సముద్రంలో కూడా మీరు కొంతవరకే వెళ్ళాలి లోతుకి, అంతవరకే నీళ్ళ ఒత్తిడిలోకి నువ్వు వెళ్ళకూడదు. నీరు బరువు తెలుసా? నీరేమనుకో చాలా బరువు, అది కొంతవరకు నువ్వు వెళ్ళాలి లోపలికి. అంతకంటే లోపలికి వెళ్ళిపోయావు అనుకో, ఇంకా నిన్ను నీరు పైకి రానివ్వదు, నిన్ను తొక్కేయటమే. 3 సార్లే పైకి వస్తాడు. ఒకసారి చాలాసార్లు చూడండి మీరు. ఎవడైనా పడిపోయాడు అనుకోండి, 1 2 3 4 ట్రిప్కి రాడు, వెళ్ళిపోయాడు లోపలికి. పైకి వెళ్ళాలన్నా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే. విమానం కనిపెట్టుకున్నావు కదా, సముద్రాలు దాటుకుంటున్నావు కదా, దేశాలకు వెళ్తున్నావు కదా. ఎలాగా దేవుడు భూమిని నిండించమన్నాడు కనుక అమెరికానే వెళ్తాం, బ్రిటన్ అనే వెళతాం, ఆస్ట్రేలియానే వెళతాం, యూరప్ దేశాలనే వెళతాం, లేదంటే గల్ఫ్ దేశాలనే వెళ్తాం. వెళ్ళండి, సముద్రం దాటడానికి వాడుకోండి. అంతరిక్షాన్ని దాటుతానంటే వేటి, నువ్వు భూమిని దాటిపోతానంటే వేటి? ఏమండి అదేమైనా మంచిదా? ఏమంటున్నాడండి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఎంత చక్కగా ఆయన అపోస్తలుడైన పౌలు గారు మరి ఈ థియరీని బయటపెడుతున్నాడు. 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఏనైనా 26 నుంచి 26, 27, 28, 28 మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు అన్నాడు. యావత్తు ప్రపంచం, యావత్తు విశ్వంలో అన్ని గ్రహాల్లో నక్షత్రాల్లో కాపురం ఉండుటకు ఆయన అనలేదు. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి తర్వాత వారు ఒకవేళ నా పిల్లలైన వారు భూమి మీద ఉండి తండ్రినైన నన్ను తెలుసుకోవడానికి, వారు ఒకవేళ, ఎంత అమాయకుడండి ఆయన, ఎంత అమాయకుడండి దేవుడు. రాత్రే నేను భోజనం చేసిన తర్వాత దిగుతున్నానండి, నా మనవరాలు ఏం చేసిందంటే, ఎప్పుడు చేసిందో నా వెనకతలు వచ్చేస్తుందండి. నాకు తెలియదు అండి, నా వెనకతలు వస్తుంది. మెట్లు దిగి వీళ్ళొకళ్ళ అమ్మ కేక వినిపించింది, నా కూతురు కేక. వెనక తిరిగి చూసరికి నా మనవరాలు ఉంది, జాన్సన్ గారి కూతురు. చిన్నది కదండి అది. ఎందుకమ్మా నువ్వు వస్తున్నావు అంటే, దాని తెలివితేటలు చూడండి. నీకు తోడొస్తున్నాను తాతయ్య అంటుంది. నాకు తోడా? నువ్వా? నాకు తోడొస్తుందటండి. నాకు భయం అట. తనే చెప్తుంది అన్నీ. నాకు నువ్వు భయం కదా తాతయ్య, నేను తోడొస్తున్నాను అంటుంది. దేవుడు ఎంత అమాయకుడండి. వారు ఒకవేళ, నా పిల్లలైన వారు ఒకవేళ, చాలా కాలం అయిపోయింది కదా భూమి మీద పౌలు గారి కాలానికి. ఏమండి పౌలు గారి కాలానికంటే సుమారు 4000 సంవత్సరాలు దాటిపోయింది మొదటి మానవుడు పుట్టి 4000 సంవత్సరాలు దాటింది పౌలు కాలానికి. వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో. ఎంత మంచోడండి బాబు ఆయన.
మనవాడు తడుగుతా ఉండి దేవుడు ఎక్కడున్నాడు తడువులాడు ఎత్తుక్కుంటావేమని. ఒకసారి మా నాన్నగారు నన్ను కేజీహెచ్ ఆసుపత్రిలో కూర్చోబెట్టి నాయన ఇప్పుడే వస్తానురా, నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళొద్దంటే కాసేపు కూర్చొని అక్కడి నుంచి మా నాన్న కనబడలేదని బెంగ వచ్చేసి నేను మొత్తం తిరగడం మొదలుపెట్టాను. మా నాన్న నన్ను వెతుక్కుంటూ తిరగడం ప్రారంభించాడు. నన్ను తీసుకెళ్ళి నడిపించడం ఎందుకు వెళ్ళి నువ్వు ఇక్కడే కూర్చోనైనా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పినందుకు నేనేం చేశాను, మా నాన్న కనబడలేదని నేను వెతకడం ప్రారంభించాను. అమాయకంగా మా నాన్నేడిని ఏడ్చుకుంటూ తిరుగుతుంటే అప్పుడు మా నాన్న మళ్ళీ నాకు ఎదురొచ్చాడు. తండ్రిని వెతికే కొడుకు కావాలని తండ్రి అనుకుంటున్నాడు, కొడుకు నన్ను వెతుకుతూ రావాలని, నా తండ్రి నాకు కనబడాలని, నా కొడుకు రావాలని తండ్రి కొడుకులు ఎలా అనుకుంటున్నారో చూసారా? అలా అనుకున్నాడండి మన తండ్రి. ఆయన అంత అమాయకుడండి నిజంగా. ఇంత వాక్యం చెప్తానండి, అందరూ నన్ను మోసం చేయటమేనండి. ఏంటండి మీరు ఇంత జ్ఞానం తెలిసింది కదా అంటే నిజమండి, జ్ఞానం తెలిసింది కానీ మోసపోతున్నానండి. ప్రతి వాళ్ళు నన్ను మోసం చేయటమేనండి, ప్రతి వాళ్ళు నన్ను మోసం. ఏంటండి మీరు అంత అమాయకులు అంటాడు, ఏంటండి మీరు అంత అమాయకులు అంటాడు. అమాయకులువా? నమ్మాను కదయ్యా నువ్వు నా కొడుకు అని, నువ్వు నన్ను మోసం చేస్తావు నేను ఎందుకు అనుకుంటాను? దేవుడు అమాయకుడండి, ఆయన చాలా అమాయకుడు. మీకు తెలియదండి, ఆయన చాలా మంచోడు. కానీ అలా తండ్రిని మోసగిస్తే ఏమైపోతావు? అసలు నీకు పుట్టగతులు ఉండవు అంటారు. అందుకే నీకు పుట్టగతులు ఉండవు అంటారండి. చాలామంది శపిస్తారు ఈరోజు నీ తండ్రి నీ దేవుడు నీ కోసం ఏం ఆలోచించి 4,000 సంవత్సరాల తర్వాత మరి అపోస్తలుడు పౌలు ద్వారా ఏం రాయిస్తున్నాడండి? ఒకవేళ చదువు, ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని దేవుడు ఆలోచించి మన తండ్రి తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయనను వెతక్కరా, ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. ఎక్కడికి వెళ్తావు? హిమాలయాలకి వెళ్తావా దేవుడి గురించి? నువ్వెందుకు వెళ్తున్నావు హిమాలయాలకి? నీ బ్లడ్ లెవెల్స్ పడిపోయి గడ్డగట్టి గుండె ఆగిపోద్దురా. చిన్నప్పటి నుంచి నేను ఒకటి పుట్టి పెరగలేదు కదా హిమాలయాల్లో. ఎక్కడికి వెళ్తావు దేవుడి గురించి? ఆయన నువ్వు వెతకూడదని నీకు దగ్గరగా ఉన్నాడు ఆయన. ఒక తండ్రి గోడ మీద తన కొడుకుని నిలబెట్టాడండి. గోడ దూకాడు కిందకి. కొడుకుతో దూకితే కొడుకు కొడుకుని ఏదైనా చేతిలో నుంచి తులిపోవచ్చు. ఎందుకంటే మొన్న ఎక్కడది మూసి హైదరాబాద్లో ఆ రివర్ చూడడానికి వెళ్ళి పాపను ఎత్తుకొని చూస్తుంటే గబుకుని ఉరికింది, సముద్రం పడిపోయింది. 3-7 రోజుల తర్వాత తేలింది ఆ బిడ్డ. ఏడుస్తున్నాడు ఆ తండ్రి, కన్నీటి భయమే ఏడుస్తున్నాడు. నేను చూపిస్తున్నానండి మా పాపకి, కానీ ఇలా ఉరుకుతుందని నేను అనుకోలేదని. బిడ్డను పోగొట్టుకున్నాడు. బిడ్డకి తెలియదు కదండి. అలాగే ఆ తండ్రి బిడ్డను గోడ మీద పెట్టి కిందకు దిగిపోయాడు, చీకట్లోకి దిగాడు. రా నాన్న గెంతు, రా నేనున్నాను రా దూకన్నాడు. నాన్న కనబడలేదు, నీడు దూకటం లేదు. ఒరే నేను ఎదుర్కొంటే ఉన్నాను, దూకే నేను పట్టుకుంటాను అంటున్నాడు. కానీ వీడికి నమ్మకం లేదు. తూగితే ఈడెక్కడ పడిపోతున్నాడు, ఆడిపోయిపడుతున్నాడు. నీ తండ్రి కూడా నిన్ను అలాగే చూస్తున్నాడు, నన్ను కూడా. రా నాయన నేనున్నాను రా అంటే వీడు వెతుకుతున్నాడట. తన్ను వెతకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాస స్థలం యొక్క పొలిమేరను దాటకరా బాబు, నువ్వు భూమి దాటకో, నువ్వు భూమి దాటొద్దు, పైకి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇది నీ నివాస స్థలం. నీ నివాస స్థలం భూమి, ఆరిన నేల, సముద్రం మీద కాదు మళ్ళీ నువ్వు ఉండేది. నువ్వు ఉండడానికనే ఆరిన నేలను తెచ్చాను. ఈ సౌదీ రాజులు, ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న రాజులు పిచ్చి పట్టిందండి. ఆ దుబాయ్లో ఉన్నోడికి, ఎమిరేట్స్లో ఆ రాజులకు బుర్ర పిచ్చి పట్టిందండి వాళ్ళకి. వాడేం చేశాడు? ఎడారంతా భయంకరమైన కనుచూపు మేరలో ఎడారండి. ఈ 7 ఎమిరేట్స్లో అంతా ఎడారి ప్రాంతం, అంతా ఇసుక. ఆడెక్కడో కట్టకుండా సముద్రంలో నుంచి మట్టి తవ్వి, సముద్రంలో నుంచి ఇసుక పోగేసి తవ్వించి డ్రగ్గర్స్ చేత కొండల్లో నుంచి, ఎక్కడున్న కొన్ని కొండల్లో నుంచి రాళ్ళు రప్పించి ఆ మీదన కట్టించాడండి సిటీ. ఆడ వృక్షం ఏదో ఉంటుంది కదండి, అల్లే ఫామ్ ట్రీ. అందులో ఆ సముద్రం మీద కట్టినటువంటి సముద్రం మీద ప్రపంచ పటం కట్టెత్తున్నాడండి ఇప్పుడు. ఆసియా ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఇటు సముద్రం మీద, అరేబియా సముద్రం మీదండి. ఏరాని నీకు కప్పెట్టినంత స్థలం ఉంది, ఎడారి ప్రాంతం అంతా నీటిలో కట్టుకుంటున్నావేట్రా నువ్వు? 6 నెలల మీద నువ్వు ఉండాలని ఆయన అనుకుంటే
నీళ్ల మీద ఉండాలనుకుంటున్నావు ఏట్రా? అప్పుడప్పుడు వాడ మీద నీళ్ళలో వెళ్ళి ఎంజాయ్ చేయరా? అంటే మనిషి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడండి, ఎంత న్యూసెన్స్ అండి వీడు. ఒక తండ్రి కొడుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడంటే నీకు దూరంగా ఉంటే నువ్వేమైపోతావని ఆయన నీకు దగ్గరగా వచ్చి నువ్వు చేస్తున్న పాపభూయిష్టమైన ప్రతి పనికి ఆయన నలిగిపోతున్నాడు ప్రతి క్షణం కూడా. ఎప్పుడు మారుతావు? ఎప్పుడు మారుతావు? వీటి గల్ఫ్ దేశాల్లో తుఫాన్ రాదనుకున్నారా? గల్ఫ్ దేశాల్లో సునామీ రాదనుకున్నారా? గల్ఫ్ దేశాల్లో భూకంపం రాదనుకున్నారా? మొన్నే కదిపించాడు ఒకసారి ఎమిరేట్స్ని. నీ కింద రాయి అరేబియా సముద్రంలో ఉందే పలక, అది కానీ సర్దుకుందనుకో పేక మెడల్లో పడిపోతాయి నువ్వు కట్టుకొని దరిద్రపు కొంపలన్నీ. పిచ్చి పట్టింది కదండి. తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఏమండి 29, మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పల వలన మలచబడి బంగారమునైను వెండినైను రాయినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. నీ నుంచి ఊరే ఆ పెట్రోల్ అంతా నువ్వు నీ దేవత అనుకుంటున్నావా? నీ గురించి కారే ఈ నేలంతా దేవత అనుకుంటున్నావా? పారే ఈ నీరంతా దేవత అనుకుంటున్నావా? నీకోసం నేను చేశాను, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఆరిన నేల మీదే ఉండు, భూమిని నిండించు. ఆయన దీవించాడు ఆదాము వల్లనే. ఈరోజు అవన్నీ పోతున్నాయండి. దేవుడు చేసిన ప్రతి దానికి మనిషి భిన్నంగానే బ్రతుకుతున్నాడండి. కట్టొచ్చినట్టు దేవునికి కోపం పుట్టించేటట్టు బ్రతుకుతున్నాడండి వాడు. దేనికి వెళ్తున్నావు అంతరిక్షానికి? ఏం కావాలి? హబుల్ టెలిస్కోప్ కనిపెట్టావు, ఏం కనబడిందిరా నీకు? ఏం కనబడలేదు. ఇవాళ ఎపిసోడ్లో మాట్లాడడం చూసారండి. హబుల్ టెలిస్కోప్లో చూసారు విశ్వం అంచు కనబడిందా? ఆడి ముఖంగా అనిపించింది, విశ్వం అంచు కనిపించలేదండి. ఇంకా వీటి వెనకాతలున్న 1500 కోట్ల కాంతి సంవత్సరాల వెనుకున్న నక్షత్ర మండలం కనిపించిందట. ఇంకో కన్నెట్టు దానికి. మరో 1500 కోట్ల సంవత్సరాల కాంతి సంవత్సరాల తర్వాత మరో గెలాక్సీ కనబడుతుంది, ఇంకొక కన్నెట్టు. నీ బతుకంతా కన్ను పెట్టుకుంటుండు. ఒక కన్ను హబుల్ టెలిస్కోప్ 4 ఇంతలు నువ్వు చేసినా విశ్వపు అంచు నీకు తెలియదురా బిడ్డ. అయినా విశ్వం అంచు నీకెందుకురా? భూమి అంచు దాటొద్దని నేను చెప్తున్నాను. అసలు సముద్రంలోకే వెళ్ళొద్దని నేను చెప్తున్నాను. అసలు ఆకాశం మీదకి వెళ్ళొద్దని నేను చెప్తున్నాను. భూమి లోపలికి వెళ్ళొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే అవన్నీ మెషిన్స్, అవన్నీ ఇంజిన్స్, అవన్నీ కూడా సిస్టమ్. అదంతా సిస్టమ్ పనిచేస్తుంటుంది. నువ్వు అందులోకి ఎందుకు వెళ్ళాలి? ఆ పని నాది కదా. విశ్వాన్ని తిప్పే పని నాది కదా. భూమి లోపల మంట పెట్టేది నేను కదా. మరి అలా పెట్టకపోతే తిరగదు కదా. విశ్వాన్ని తిప్పాలి కదా నేను. విశ్వం తిప్పే పని నాది కదా, నీది కాదు కదా. నీకు బుర్ర తిరుగుడు. మనిషిని చూసి దేవుడు ఈరోజు నేను మాట్లాడే ఈ మాటలకండి జనాలు, ఈ మేధావులను చెప్పుకునే వెధవలందరూ కూడా పిచ్చెక్కిపోతుందండి. మేధావులను చెప్పుకునే వెధవలు అంటారు ఎందుకెళ్ళినాయి. నీకేంట్రా తెలుసు? భూమి లోపలికి వెళ్తావా? లోపల ఏమున్నాయనుకున్నావు? మంటలో. సముద్రం లోపల నీకేం పనిరా? నువ్వు నీళ్ళు కావాలి కదా, బోరు కొట్టించుకో, అది ఎత్తది నీళ్ళు పైకి. నువ్వు గొయ్యి చేసుకొని లోపలికి వెళ్ళిపోతావా? కొంత దూరం అని సరే గాలి దొరక చప్తావరా దరిద్రుడా. ఆ గోతుల నుంచి మళ్ళీ మేము నిన్ను బైక్ లాగడానికి ఇంకొక 3 కిలోమీటర్ల నుంచి మేము కన్న పెట్టుకొని రావాలి లోపలికి. తహసీల్దార్ వచ్చేస్తాడు, ఆర్డీ వచ్చేస్తాడు, మినిస్టర్ వచ్చేస్తాడు. అరే బోరు కొట్టి ఎవడో వెళ్ళిపోయి పిల్లలు పడిపోయారు లోపల. ఎందుకు లోపలికి వెళ్తున్నావు నువ్వు? ఏడు పని నీకు? నీరు కావాలా? వస్తుంది, తవ్వు. భూమి లోపలికి వెళ్తాడు, సముద్రం లోపలికి వెళ్తాడు, ఆకాశం పైకి వెళ్తాడు. నీకు తిన్నగుండలేవురా నువ్వు? తిన్నగుండలేవా? అందుకే అంటాం కొంతమంది పిల్లల్ని అందులో మీకు నమ్మరు కానీ నా మనవడు ఉన్నాడు, జాన్సన్ గారి కొడుకు, వాడు అన్కంట్రోల్ బాయ్ అండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆడ అంశాలు బద్దలు కొట్టేస్తాడు, టీవీ రిమోట్లు బద్దలు కొట్టేస్తాడు, మొత్తం వాడు కనబడినవని ఇసిరేయటమే. ఎంత నమ్మకంగా ఉంటాడంటే ఇదేంటి అని అడుగుతాడంతే. అది ఏంటి అన్న తర్వాత కానీ నువ్వు వాడి మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే గోడకేసి పగలు కొట్టేస్తాడు. అందుకే అప్పుడు వీళ్ళ అమ్మ ఏమంటుంది? వాళ్ళ అమ్మ అసలు ఆమె కనుచూపులో నుంచి వాడిని ఎక్కడా దూరం చేయనివ్వదండి. అలా చూసుకొనే ఉంటుంది. వంటగదిలోకి వెళ్ళినా, బాత్రూంలోకి వెళ్ళినా. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు. పోనీలే కొంతకాలం పెంకితనం చేసావు, తెలియక పెంకితనం చేసావు. పెద్దయ్యాక ఈరోజు సమాజం ఇంత మంచి జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఈరోజు క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తుంది, క్రీస్తుని ద్వేషిస్తున్నాడు.
ఏమండి, ఇది విదేశీ మతం అంటున్నాడు, విదేశీకి పొమ్మంటున్నాడు. తన్నుకుంటున్నారు. జ్ఞానాన్ని నేర్పిస్తే నేర్చుకోవట్లేదు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు? అలా వెళ్ళొద్దంటున్నాడు. కనుక ఈరోజు ఆదికాండం 11వ అధ్యాయంలో మొదటి మానవ సంతతిలో ఉన్న నోవహు సంతతిలో ఉన్నవాళ్ళు పేరు తెచ్చుకుంటారా? ఇటుకలు బాగా కాలుస్తావా? కాల్చు. రాళ్ళకు ప్రతిగా ఇటుకలు వాడతావు, మంచిది. అడుసుకు ప్రతిగా మట్టికీలు వాడతావు, మంచిది. వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునడు శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. ఆకాశం అంటే శిఖరం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 28వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 28వ వచనం. మనము ఎక్కడికి వెళ్ళగలము? మనము ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడ మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తులనై ఉన్నారు. ఎత్తుగా ఉన్నారు వాళ్ళు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనానీకీయులను చూసారా? ఆకాశాన్నంటే కట్టేస్తానవా? కట్టారు. పెద్ద పెద్ద చైనా వాడు ఆడ దేశం చుట్టూ పెద్ద గోడ వేసుకున్నాడు. అక్కడికి ఏమైనా పిచ్చా? ఎంత పెద్ద గోడ తెలుసండి? చైనా వాల్. ఆడ దేశం చుట్టూ పెద్ద అనకూడదు కానీ ఒక 2 ఆర్టీసీ బస్సులో అట్టించి ఇట్టించి వెళ్ళొచ్చు. అలాగుంది గోడ ఆడ దేశం చుట్టూ. నీదేనే ఉండిపోవడానికే నువ్వు అప్పుడు ఉండిపోదామనే. ఎంత పెద్ద గోడ కట్టినా బర్డ్ ఫ్లూ అక్కడే వచ్చింది. గోడ దేనికి కట్టావు నువ్వు? పక్కోడు లోపలికి రాకుండా కట్టావు, కానీ జబ్బులు రాకుండా కట్టావా? బుర్ర లేకుండా కట్టావు. ఎంత డబ్బు తగలేసావు? జటకాలు లాక్కొని బతుకుతున్నారు. ఈరోజు చైనా నుంచి వచ్చే గూడ్స్ చూడండి, అంత దగాకోరువే, అంత మాయ అండి. ఏదైనా 10 రూపాయలు అంటాడు. చైనా షాపులకు వెళ్ళారు ఎప్పుడైనా మీరు? ఏదైనా మీరు వెళ్ళి 5,000 రూపాయలు 6,000 రూపాయలు కొన్న సెల్ 1,000 రూపాయలకి చేస్తాడు. అక్కడ ఆ సెల్ ఎలాగుందో ఈ సెల్ ఎలాగుందో, కానీ చెవు దగ్గర పెట్టుకుని టప్పర్ పేలి చాలామంది చచ్చిపోయారు. అప్పటి నుంచి భయపడిపోతున్నారు. భలే అండి. ఈ మధ్య కృత్రిమంగా కోడిగుడ్లు తయారు చేస్తున్నారట. కోడిగుడ్డు కృత్రిమంగా కోడి పెట్టదు, ఇడ తయారు చేస్తున్నాడు. అందుకే బర్డ్ ఫ్లూ వచ్చింది. అందుకే రిక్షాలు లాగుతున్నారు వాళ్ళు. ఇంకా అందుకే వాళ్ళకి వరదలో చూడండి. చైనాకి ప్రతి సంవత్సరం దేవుడు చితగొట్టేస్తాడండి. చితగొట్టాడు. భూమికి బెత్తిడే కానీ అమ్మో అగ్రరాజ్యంలో ఒకటైంది ఇప్పుడు అది. ఇదిగో ఇప్పుడు ఈ వారికి సిరియా కుమ్ము కాస్తుంది. చైనా, రష్యా. ఏమండి, సిరియా మీద యుద్ధానికి వెళ్ళడానికి అమెరికా, గ్రేట్ బ్రిటన్, జర్మనీ, ఇజ్రాయెల్ వీళ్ళు కొమ్ము కాస్తున్నారు. ఇదిగో అక్కడ మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో సెటిల్ అయిన తర్వాత ఒబామా వదలడండి, తన్నుకుంటారు బాగాన. ప్రపంచ ప్రజలు ఈరోజు ఎలాగున్నారంటే మంచి చెప్తే వినే స్థితిలో వాళ్ళు లేరండి. ఇంత మహాజ్ఞానం చెప్తున్నా వాళ్ళు వింటారండి? వినరండి. పేరు సంపాదించుకుందాము రండి. 6వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండంలో 6వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలముందు పేరు పొందిన శూరులు వీరే. పేరు కోసమా? ఏమండి, చాలామంది రాజసం కలిగిన వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ క్షత్రియుల్లో పరిపాలించే కాలంలో రాజు దేశానికి రాజు అనగానే ఆ వంశం కూడా అలాగే ఉంటుందండి. వాళ్ళు ఆజానుబాహులుగా ఉంటారు, మరి ఎత్తుగా ఉంటారు, బలాఢ్యులుగా ఉంటారు. ఈ రాజుల చరిత్ర మనం చదువుతుంటే వాళ్ళు అలాంటి వాళ్ళ చేత. ఇకపోతే రాజు ఒకవేళ బలహీనుడైపోతే రాణి ఏం చేస్తుందంటే, రాజుకున్న రాణులు వాళ్ళ సైన్యంలో ఎవడైతే బలాఢ్యుడు, ఎత్తైన వాడు, అందంగా కనబడతాడో వాడితే పోయేవారటండి పిల్లల కనడానికి.
అంటే ఆమె సంతానం పెద్దది, పేరు తెచ్చుకునే సంతానంగా మారాలని. సైన్యంలో ఎవరైనా ఎత్తుగా కనబడేవాడు కానీ, మరి ఇశ్రాయేల్ కూడా అలాగే సౌలు గారిని అనుకుంటారు. ఇశ్రాయేల్ అందరూ సౌలు రాజు దగ్గరికి వచ్చేసరికి బుధాల దగ్గరికి ఉండేవారు అట్లా అందరూ, తన తలకాయ కనబడేది. అంటే అంత ఎత్తు మనిషి అనమాట. పేరు సంపాదించుకుంటారు. ఈరోజు కూడా అంటే చాలామంది యూరోప్ కంట్రీస్లో కానివ్వండి, వెస్ట్రన్ కంట్రీస్లో కానివ్వండి, ఈ నీగ్రోలను ఆకర్షించడం వల్ల, ఈ నీగ్రోలు అంటే వాళ్ళకి చాలా ప్రాణం అండి. అమెరికన్స్కి నీగ్రోలు ఎలాగుంటారు? లైక్ ఏ పెద్ద చింపాంజీ, ఎత్తుగా ఉంటారు, బుడ్డ పెదవులు, పెద్ద పెదవులు ఉంటాయి, పెద్ద నోరు ఉంటుంది, పెద్ద కళ్ళు, పెద్ద ఇది తలకాయ నొసలది. వాళ్ళతో పోతారండి ఎత్తైన వాళ్ళు కావాలని, ఎత్తైన వాళ్ళు. అప్పుడు అబ్రహాం లింకన్ గారు వాళ్ళు కలిపేసి పెళ్లి చేసాడు. పేరు, నువ్వు చేసిన నీచ సంస్కృతి ఏంటంటే పేరు కోసం, నీ సంతతి పేరు కోసం, పేరు సంపాదించుకున్నవు రండి. మా గవర్నమెంట్లో ఇద్దరు కొద్దివాళ్ళు పెళ్లి చేసుకున్న తప్పులేదు. పేరు అది కాదు, చెడుస్తున్నావు సమాజాన్ని. మళ్ళా వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ ఓటు నీకు కావాలని, నువ్వు అధికారానికి రావాలని. ఈరోజు చూసారండి మంత్రులందరూ పరారు, దగుడు పేరు వెళ్ళి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారండి ప్రజలు. గుడ్డలోడ తీసుకొడతాం, 7వ తారీఖు అయిపోయింది, అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక మీరు ఢిల్లీలో ఎంతకాలం ఉంటారు, మీరు ఇంటికి రారా, రండి, గొడ్డ లోడ తీసుకొడతాం అంటున్నారు. ఇదండి ఎంపీలు. నేను ఈవేళ తెలుసుకున్నారు పాప అమాయకులు వెళ్ళినా. నేను 10 ఏళ్ల క్రితం చెప్పాను అంత క్రిమినల్స్ అని. ఏమండి ఎందుకు ఇదిగలగా అంటాను అందరు. నేను వెనకేసిరమ్మంటావా నిన్ను? వాడెవడో ముష్టి 116 ఇచ్చినంత మాత్రంలో వాడిని వేదిక ఎక్కిస్తావా? వాడు మంత్రి అయితే ఎవడికెక్కువ? 5 ఏళ్లే లేదా 2 ఏళ్ళు ప్రభుత్వం పడిపోతే 2 రోజులు. కానీ వాడు దేవుడి చేతిలో పడ్డాడు. ఇప్పుడు ఆ మంత్రి పోతాడు, వాడు కాలం చెల్లిపోతుంది వాడికి. అధికారంలో ఉన్నాననుకోండి, ఎంతకాలం ఉంటుంది అధికారం నీ వెంట? గట్టు తెగలేదు తూర్పుగోదావరికి, ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు కనుక. అక్కడ గట్టులు తెగిపోయే స్థాయికి గోదావరి పరావళ్ళే తొక్కింది. గట్టు తెగిందా వేల మంది లేచిపోతురు. నా పిల్లలు ఉన్నారు కనుక గట్టు తెగలేదు అక్కడ. ఏమంటే అక్కడికి ఆపేద్దామా?